ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. యేసుక్రీస్తు శిల్వ శ్రమల ధ్యానములలో 11వ రోజు మార్చి 2వ తేదీ సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు శిల్వ వాక్య వాగ్దానము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆమేన్. మన ఆత్మీయ జనకుడు ఎం దేవదాసయ్య గారి యొక్క బోధనలను శిల్వ విలువ ధ్యాన కొలువ అనే పుస్తకంలో పెద్దలు ప్రచురించి ఉన్నారు. అవి మీకు వీడియో రూపముగా అందించాము. అవి అన్నీ కూడా ఈ యొక్క వాక్య వాగ్దానంతో పాటుగా మీకు డిస్క్రిప్షన్లో లింకుగా ఇచ్చుచున్నాము, కావున నొక్కి చూడగలరు. ఈ 40 రోజులు కూడా శిల్వ వాక్య ప్రసంగాలను విని బలపడదాము, దీవించబడదాము. కావలసినవి దేవాది దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, బిడ్డ కొరకు తల్లిదండ్రులు శిక్షాభారంను వేసుకోలేరు. ఎందుకనగా కొంతవరకే వారి ప్రేమ ఆగిపోతుంది. అయితే యేసు ప్రేమ అటువంటి ప్రేమ కాదు. మన కొరకు సిలువ వేయబడి కొరడాలతో తన శరీరము చీల్చబడుటకును మన దోషములను పరిహరించుటకును ఆయన అప్పగించుకొనెను. అట్టి దేవుని నిరంతరం తలంచుచు మన శ్రమలను ఆయన శ్రమలలో కొట్టివేసుకుందాం. కావున శిలువ ధ్యానములలో మన అతిక్రమముల కొరకు గాయపరచబడిన యేసుక్రీస్తును తలంచుచు నడవగల ధన్యతను దేవాది దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన. మాకై రక్తము చిందించిన మా యేసుక్రీస్తు ప్రభువు, మా అతిక్రమముల కోసం నీవు చేసిన త్యాగంతో మమ్మును నీ సన్నిధి నిత్య జీవితంతో నడిపించుచున్నందుకు నాకై శిక్ష పొందిన నిన్ను ధ్యానించగల కృపలతో నడిపించుము. మా కుటుంబములను, మా జనాంగములను, మా బిడ్డలను, మా ఉద్యోగములను, వృత్తులను, వ్యాపారములను దినదినాభివృద్ధి కలిగించమని వేడుకొనుచున్నాము. నేటి సోమవారం నుంచి ఈ వారం అంతయు మాకు నీవిచ్చిన పనులకు వెళుతుండగా మాకు తోడుగా ఉండి నడిపించి అన్నిటా సంపూర్ణ విజయం ఇమ్మని కోరుచున్నాము. నేడు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, ఇతర శుభకార్యములు చేసుకుంటున్న అన్ని ప్రియబిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకొనుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింట విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ఈ తలాంతులను, భాగ్యములు, స్వస్థతలు, గర్భఫలములు పెంచమని వేడుకుంటూ ఏ అంశం మరచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామమున మన అతిక్రమములను తన రక్తంతో కొట్టివేసిన త్యాగమును స్మరించుచు ఆయన ఇచ్చే వరములను అందుకునే ధన్యతను మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. ఈ పరిచర్య చేయుచున్న మమ్మల్ని ప్రోత్సహించుటకు ఈ బైబిల్ మిషన్ ధ్యానాల ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోవాలని కోరుచున్నాము. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులవల నా మధ్యలో వేలాడిన యేసయ్యా, తులవల నా మధ్యలో వేలాడిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, బలి